మనిషి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త వాటిని కనుగొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాడు. అది మానవ పరిణామ క్రమంలో సహజసిద్ధంగా జరుగుతూ ఉంటుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో సహా ప్రపంచంలోని చాలా దేశాల పరిశోధనా సంస్థలు భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం అన్వేషణ చేస్తున్నాయి. ఎందుకంటే భూమిపై జనాభా పెరిగిపోతోంది, భారం ఎక్కువైంది. ఒకవేళ భూమిపై జనాభా పరిమితికి మించితే ఎక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనలో భాగంగానే వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. మానవాళిని ఇతర గ్రహాలకు తరలిపోవడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పైగా నానాటికి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ థ్రెట్ ఎలాగూ ఉంది కాబట్టి తరువాతి తరాలను మరో గ్రహంపైకి తరలించేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. బహుశా ఇప్పుడు భూమిపై ఉన్న టెక్నాలజీలతో దీనికోసం ప్రయత్నిస్తున్న వారెవరూ మార్స్ గ్రహానికి చేరకపోవచ్చు. కానీ ఇప్పుడు వీరు చేస్తున్న కృషి కారణంగా రేపటి తరాలకు అది సాధ్యపడవచ్చు. అలా మానవాళి ఆనవాళ్లు మరో గ్రహానికి పంపించేందుకే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ లాంటి అపర కుబేరులు తమ సంపదలో సగభాగం ఇందుకోసం వినియోగించేందుకు సిద్ధమయ్యారు. తమ వంతుగా వారు ఇప్పటికే బిలియన్ల కొద్దీ వెచ్చించి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. అఫ్ కోర్స్ ఆ పెట్టుబడి వెనుక వారికి ఉండే ప్రయోజనాలు ఉండేలా తప్పకుండా చూసుకుంటారనుకోండి. ఈ నేపథ్యంలోనే మార్స్ పై కాలనీల ఏర్పాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 2030 కల్లా మానవ సహిత మార్స్ యాత్రను సాధించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. నాసా అంచనాలను చూసుకున్న, ఎలన్ మస్క్ జీవితాశయం గురించి చూసినా మనకు అనుకూలంగా అనిపిస్తున్న మార్స్ గ్రహంపై మనిషి మనుగడ ఇప్పటికిప్పుడు సాధ్యపడకపోవచ్చు. అయితే మరో దశాబ్దంలోగా అక్కడ మానవ కాలనీలకు సంబంధించిన పనులు సాధ్యమేనన్న అంచనాలున్నాయి. అంగారక గ్రహంపై మానవ మనుగడను పెంపొందించేందుకు మొదట 110 మంది మనుషులు సరిపోతారని పరిశోధకులు ఒక థియరీ రూపొందించారు. వీరంతా ఒకే ఇంటిలో ఉండేలా మొదటి ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు. ఆ రకంగా కాలనీ ఏర్పాటుకు నాందిగా అక్కడ ఒక మెగా సిటీ నిర్మాణం గురించి ప్రణాళికలు రూపొందుతున్నాయి. కాలనీ నిర్మాణాలకు అవసరమయ్యే దేనినైనా సరే మార్స్ గ్రహం పైనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి నుంచి మార్స్ గ్రహానికి 1 కిలో వస్తువులను తరలించాలంటే మిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చు అవుతోంది. అందుకే ఈ కీలక విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పలు రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి. కాలనీల నిర్మాణాలకు అవసరమైన 3D యంత్రాలు, ముడి పదార్థాలు, మనుషులు జీవించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ ఉత్పత్తి, రేడియేషన్ తట్టుకునేందుకు షెల్టర్లు, మొట్టమొదటి అక్కడికి ప్రయాణించి మానవాళి కోసం పనిచేసే రోబోలే సొంతంగా తయారు చేస్తాయి. ఆ తరువాత అక్కడికి చేరుకునే జనం తమ నాగరికతను, జనాభాను పెంచుకునే అవకాశం మెరుగవుతోంది. అక్కడే కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవించేందుకు అవకాశం ఉంటుందని ఆ థియరీ చెబుతోంది. ఇదంతా ప్రస్తుతానికి చాలా ఖరీదైన వ్యవహారమే. ఈ ఆలోచనలు హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉంటాయి. కానీ వేరే గ్రహంపై నివసించాలి అంటే అటువంటి ఏర్పాట్లు చేసుకోక తప్పదు. మరి ఇప్పటికిప్పుడు ఎంత ఖర్చు చేసి మానవాళిని తరలించడం అవసరమా అని కూడా కొందరికి అనిపిస్తూ ఉంటుంది. ఆ ఖర్చేదో భూమిని బాగు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు కదా అని కూడా అనిపిస్తోంది. కానీ రేపటికైనా ఇతర గ్రహాలను ఆశ్రయించక తప్పదు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏనాడూ చెప్పారు, మరో 100 ఏళ్లలో భూమి ఆవాస యోగ్యత కోల్పోనుంది అని. ఈలోగా మానవాళిని మరో గ్రహంపై అవతరించేలా చేయాలని ఒక ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు. అందుకే ప్రస్తుతం ఇంటర్స్టెల్లార్ ప్రయాణాల గురించి ఆలోచనలు జరుగుతున్నాయి. వీటన్నింటితో పాటు ముందు మార్స్ గ్రహానికి ప్రయాణం చేయబోయే 1 వే టికెట్ ప్యాసింజర్లను ఎంచుకునే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రయాణికులు మళ్లీ భూమికి తిరిగి రాలేకపోవచ్చు. అందుకే వారికి లభించే టికెట్ ను 1 వే టికెట్ అంటున్నారు. సో మార్స్ గ్రహంపై నిర్మించబోయే మెగా సిటీ నిర్మాణం కోసం అబీబు అనే ఆర్కిటెక్టింగ్ కంపెనీ మార్స్ గ్రహపు తొలి నగరం ఏర్పాటుకు డిజైన్లను సమర్పించింది. దీనిని రూపొందించిన నిపుణులలో మామూలు ఆర్కిటెక్టులతో పాటు సైంటిస్టులు కూడా ఉన్నారు. ఈ నగరం 2,50,000 మందికి ఆశ్రయం కల్పించేదిగా ఉంటుంది. మొదట 110 మందితో మొదలై వివిధ దశలలో పూర్తి స్థాయికి చేరుకుంటోంది. దీనికి పేరు కూడా ఇప్పటికే పెట్టేశారు. మార్స్ గ్రహంపై మొదటి సిటీ పేరు నువా సిటీ అని అంటున్నారు. సిటీ ప్రాథమిక స్థాయిలో కనీస అవసరాలు అన్నింటినీ భూమి నుంచే తీసుకుపోతారు. ఆపై తమ అవసరాల మేరకు అక్కడే రూపొందించుకోవాల్సి ఉంటుంది. నువా నగరం మార్స్ గ్రహంపై వాతావరణ పరిస్థితులు, కాస్మిక్, సోలార్ రేడియేషన్, తరచూ రేగే దుమ్మును తట్టుకునేందుకు గుహల్లాంటి కట్టడాలను నిర్మించనున్నారు. అంటే ఇదివరకే ఉన్న కొండను తొలచి లోపల ఇళ్ల నిర్మాణాలు చేస్తారు. దీనినే అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్ అని అంటున్నారు. ఇంటి నిర్మాణంతో పాటు ప్రొటెక్టెడ్ షెడ్ లోపల వ్యవసాయం తప్పనిసరి చేస్తారు. ఎందుకంటే ఒకసారి అక్కడి దాకా వెళ్ళాక ఆహారం భూమి నుంచి అందడం అన్నది అసాధ్యం. అందుకు భూమి నుంచి మార్స్ వరకు ఉండే దూరం, కక్షలో ఉన్న తేడాలు అడ్డొస్తాయి. నిజానికి మార్స్ గ్రహానికి ప్రయాణం కూడా 2 ఏళ్లకు ఒకసారి అవకాశం ఉంటుంది. అంటే 24 నెలలకు ఒకసారి మార్స్ గ్రహం సూర్యుడిని చుట్టేసే క్రమంలో భూమికి దగ్గరగా వస్తోంది. కేవలం ఆ 2 నెలల కాలంలోనే భూమి నుంచి ప్రయాణాలు జరగాలి.
అలా జరిగినప్పుడే 7 నెలల కాలంలో మార్స్ను చేరుకోగలుగుతాం. లేదంటే అంత సుదీర్ఘకాలం ప్రయాణం మనుషులకు సాధ్యం కాకపోవచ్చు. పైగా ఇంధనం కూడా సరిపోకపోవచ్చు. సో 2 ఏళ్లలో కేవలం 2 నెలలు మాత్రమే మార్స్ గ్రహానికి ప్రయాణం అనుకూలం. అప్పుడే రాకెట్లు సిద్ధం చేసుకోవాలి. ఒక్కసారిగా వందలాది రాకెట్లలో సరుకులు, వస్తువులు పంపించుకోవాలి. మనుషుల వన్ వే టికెట్ ప్రయాణాలకు అయ్యే ఖర్చు ఒక టికెట్ కు $3 లక్షల నిర్ణయించడం జరిగింది. అయితే ఇంత ఖర్చుకు చాలా మంది రెడీగా ఉన్నారు. అబీబు సంస్థ లెక్కల మేరకు ఒక్కొక్కరికి 25 నుంచి 35 గజాల స్థలంలో క్వార్టర్లు ఏర్పడతాయి. వారికి అవసరమయ్యే సకల సౌకర్యాలను ఇందులో పొందుపరచడం జరిగింది. నువా సిటీలో ఉండే సభ్యులంతా పనిచేయాల్సి ఉంటుంది. మొదట రక్షణ షెల్టర్లు, వ్యవసాయంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పరచుకోవాలి. మార్స్ సిటీ నువా డిజైన్ రూపొందించే ముందు ఎక్కడ లైటింగ్ ఉండాలి, ఎక్కడ రోడ్డు మార్గం ఉండాలి, ఎక్కడ వ్యవసాయం చేయాలి అన్నవన్నీ భూమిపై ప్రోటోటైప్ చేస్తారు. ఆ తర్వాతే సాధ్యాసాధ్యాలను బట్టి సైంటిస్టుల సూచనల మేరకు మార్పులు చేర్పులు చేస్తారు. మార్స్ పై ఇప్పుడు వాతావరణం లేదు. నీరు మంచు రూపంలో భూపొరలో మధ్య దాగి ఉంది. వాతావరణంలో విపరీతమైన రేడియేషన్ ఉంది. రేడియేషన్ నుంచి తట్టుకోవాలంటే గుహల్లోనే జీవించడం మొదట చేయాల్సిన పనిగా ఉంటుంది. మార్స్ ను భూమిపైన ఉండేలా వాతావరణాన్ని మార్చుకునేందుకు చాలా సమయం పడుతోంది. ఈలోగా ఎక్కడికక్కడ రక్షణ ఏర్పాట్లతో ఆశ్రయం తయారు చేసుకోవాలి. అయితే మరో విషయం, ఇక్కడికి చేరే సెటిలర్స్ ఏ కారణంగానైనా చనిపోయేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఎలన్ మస్క్. అందుకు సిద్ధమైతేనే మార్స్ రావాలని, లేదంటే అవసరం లేదు. కానీ మార్స్ కు వన్ వే టికెట్ కోసం ఇప్పటికే వేలాదిగా జనం అప్లై చేసుకునడం ఆశ్చర్యం కలిగించే అంశం. మార్స్ మొదటి సిటీ నువా నగరంలో వీధులు, గుహలకు కూడా పేర్లు సిద్ధం చేసింది అబీబు సంస్థ. మొదటి గుహకు టెంపే మోన్సా అని నామకరణం చేసింది. ఇది ఉండే ప్రాంతాన్ని తెర్సిస్ రీజియన్ అంటోంది. టెంపే మోన్సాలో జీవించే జనం తరచూ బయటకు రావడానికి వీలు లేదు. బయటకు రావాలంటే రైళ్లు లేదా ఎలివేటర్ సిస్టమ్ వాడుకోవాలి. ఈ గుహకు ఎక్కడికక్కడ అద్దాలు అడ్డంగా ఉండేలా పెవిలియన్లు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచే మార్స్ బయటి దృశ్యాలను చూసే వీలుంటోంది. గుహల్లోనే ఆసుపత్రులు, స్కూళ్లు, యూనివర్సిటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు భవనాలు ఏర్పడతాయి. ఇక్కడ ప్రతిదీ రీసైక్లింగ్ మెథడ్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక వస్తువు ఉపయోగం పూర్తి కాగానే మరో ఉపయోగానికి అది పనికి రావాలి. ఆపై అది పూర్తిగా అంతరించుకుపోవాలి. అలా ప్రతిదీ రీసైకిల్ అయ్యేలా ఉండి తీరాల్సిందే. 2026 కల్లా తొలి మానవులను మార్స్ పైకి చేరుస్తారని చెబుతున్న ఎలన్ మస్క్ నువా సిటీని 2050 కల్లా ఏర్పాటవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే ఖచ్చితంగా ఆ సంవత్సరంలోగానే జరిగిపోతుందని చెప్పలేమని అంటున్నారు అబీబు ప్రతినిధి. ఆశయాలు చాలా గొప్పవిగానే ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడమే చాలా కష్టం. ఇప్పటికే జీవితంలో అన్నింటినీ సాధించాలని చెబుతున్న మస్క్ ఇది కూడా సాధించేస్తారని చెబుతున్నారు.